నమస్తే అండి. సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు చూపించని కొన్ని అద్భుతాలను అయితే ఈ రోజు ఈ ప్లేస్ లో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి బొమ్మూరులో ఉన్నటువంటి ఒక సైన్స్ సెంటర్ కి అయితే ఈ రోజు రావడం జరిగిందండి. ఒక రోజు ఆడుకుంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా సైన్స్ నేర్చుకోవడానికి ఈ సైన్స్ సెంటర్ అయితే ఉపయోగపడుతుందటండి. అయితే నాతో పాటు కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారండి చూడడానికి. ఇక్కడ ఫస్ట్ అయితే నీటి చింత అని చెప్పేసి ఒక బ్లాక్ అయితే కనిపించిందండి. ఆ లోపలికి వెళ్తే వాటర్ గోదావరి నుంచి ఎలా వస్తుంది, ఇక్కడ డ్యామ్స్ లో వాటర్ ఫ్లో, అలాగే సముద్రంలో వాటర్ ఫ్లో, అలాగే మేఘాల నుంచి వర్షం ఎలా కురుస్తుందో ఇక్కడ చూడొచ్చండి. ఈ సైన్స్ సెంటర్ చూడడానికి అయితే పిల్లలకైతే 25 రూపాయలు, పెద్దలకైతే 50 రూపాయలు అటండి టికెట్. ఇక్కడ భూమి మీద ఉండేటువంటి ఓషియన్స్ అన్ని కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే ఉందండి. ఇంకా తర్వాత వినోద విజ్ఞానం అని చెప్పేసి ఒక బ్లాక్ అయితే ఉందండి. అక్కడికి వెళ్ళాము. నిజంగా మనుషులకు అందనటువంటి ఎంతో టెక్నాలజీ అయితే ఈ సైన్స్ సెంటర్ లో అయితే ఉందండి. ఇక్కడ మన షాడోస్ అయితే కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నాయని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడ. ఇక్కడ ఈ లిక్విడ్స్ అయితే చూస్తుంటే ఏ కలర్ గా కలర్ అయితే సపరేట్ అయిపోతున్నాయండి. మా సతీష్ గడ్ అయితే తెగ తిప్పేస్తున్నాడు అన్ని కలిపేద్దామని. ఇంక ఈ పక్కన అయితే ఒక అబ్బాయి హెడ్ మాత్రమే కనిపించేలా కనిపిస్తుంది. ఇంకా అందులో మా విజయ్ గడ్ కూడా హెడ్ పెట్టి భూతల మంత్రికుల్లో పిల్లల్ని అయితే భయపెట్టేశాడు. ఇక్కడ ఇవి చూస్తుంటే భలే ఆర్డర్లు అయితే షేర్ అవుతున్నట్టు కనిపిస్తుందండి. సుడిగుండాలు ఏర్పడడం, ఎటువంటి సపోర్ట్ లేకుండా వాటర్ రావడం, అలాగే ఈ ఐరన్ పోల్స్ అయితే ఇందులోంచి ఎలా వెళ్తున్నాయి అర్థం కాలేదు. ఇదైతే కింద నుంచి పైకి ఎలా వస్తుందో అర్థం కాలేదు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ప్రతిదాని స్పెషాలిటీ ఇక్కడ అయితే రాసున్నాయి. ఇక్కడ మ్యూజికల్ ట్యూబ్స్ అని మా వాడైతే తెగ వాయించేస్తున్నాడు. పిల్లలు అయితే భయపడి పారిపోతున్నారు అనుకోండి. ఈ సైన్స్ సెంటర్ లో సెమినార్ హాల్ అయితే చాలా అందంగా కనిపించిందండి. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రారంభించారు. ఈ సైన్స్ సెంటర్ అయితే ప్రతిరోజు ఉంటుందటండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందట. ఆదివారం కూడా ఉంటుందటండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ సైన్స్ సెంటర్ గురించి తెలియచేయండి. వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అయితే ఈ సెంటర్ దగ్గర అయితే నేర్చుకోవచ్చండి. అలాగే ఇక్కడ కరెంట్ కూడా చూడొచ్చు, ఒకసారి చూడండి.